హాయ్, క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే 011050 ఇవేమీ ఏ జిల్లాకో చెందిన పిన్ కోడ్ నంబర్లు కాదు, ఫోన్ నంబర్కు కొట్టే ముందు వచ్చే కోడ్లు అంతకంటే కాదు. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చేసిన స్కోర్. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా టాప్ 5లో సింగిల్ డిజిట్ తప్ప డబుల్ డిజిట్లు చేయలేకపోయారు. ఘోరంగా అంటే ఘోరంగా ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీతో జరిగిన ఈ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో కూడా ఆర్సీబీకి కనీసం పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. లాస్ట్ మ్యాచ్లో 265 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో ఉత్త 65 పరుగులు చేయడానికి 10 మంది బ్యాట్స్మెన్లు కష్టపడాల్సి వచ్చింది. ఇంత ఘోరంగా తయారైంది ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ విభాగం. ఓపెనర్ పరాక్ డకౌట్ అయిపోతే లాస్ట్ మ్యాచ్లో భారీ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో సింగిల్ పరుగు మాత్రమే చేశాడు. ఇక లాస్ట్ మ్యాచ్లో చితక్కొట్టిన నితీష్ రాణా ఈ మ్యాచ్లో ఒక్క పరుగు చేయడానికి 9 బంతులను ఫేస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఫామ్లో లేని సమీర్ రిజ్వీ ఈ మ్యాచ్లో డకౌట్ అయిపోతే ఈ ఢిల్లీ టీంలో కన్సిస్టెన్సీగా ఆడే ఒకానొక బ్యాట్స్మెన్ అయినటువంటి త్రిస్టన్ స్టెప్స్ కూడా ఈ మ్యాచ్లో ఒక బౌండరీ సాధించిన 5 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్లో డకౌట్ అయ్యాడు. ఇలా ఒక స్టేజ్లో 8 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. మామూలుగా కొంతమందికి టెన్నిస్ పైన అవగాహన ఉంటుంది. టెన్నిస్ ప్లేయర్లు ఆడుతుంటారు 0-1, 2-2, 2-3, 7-4, 7-5, 8-6 ఇలా 3 సెట్లు 2 సెట్లలో ఆడుతూ ఉంటారు. ఇలాంటి స్కోరే ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ చేసింది. 6 వికెట్లు కోల్పోయింది. 8 పరుగులకి బ్యాటింగ్ వైఫల్యం పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. ఇక్కడ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి ఈజీ అనిపించలేదు. చాలా అంటే చాలా కష్టపడ్డారు. అభిషేక్ పోరాల్ 33 బంతుల్లో 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే డేవిడ్ మిల్లర్ 19 పరుగులు చేశాడు. చివరిలో జెమియన్ 12 పరుగులు. వీళ్ళను మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్లే. దీన్ని బట్టే అర్థమవుతోంది ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పరిస్థితి. ఇక ఆర్సీబీ బౌలర్లు యాక్చువల్ అంటే ఆర్సీబీ అంటే బలమైన బ్యాటింగ్ లైనఫ్ గుర్తుంటుంది, కానీ బౌలింగ్ లైనఫ్ కాస్త తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్లో ఆ సమస్య కూడా ఆర్సీబీకి తీరిపోయినట్టే. భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లు బౌలింగ్ వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా జష్ హజిల్వుడ్ అయితే మరీ చెదరేగిపోయాడు. 3.3 ఓవర్లు బౌలింగ్ వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా రాణించారు. మరీ ముఖ్యంగా స్పిన్నర్ శ్రేయాస్ శర్మ తీసింది 1 వికెట్ అయినా 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక మెయిడిన్ వేసి మరీ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇలా కట్టుదిట్టమైన బౌలింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ను పూర్తిగా కట్టడి చేసింది ఆర్సీబీ బౌలింగ్ యూనిట్. ఆ తర్వాత స్వల్ప పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఈజీగా చేజింగ్ చేసింది. జస్ట్ 6.3 ఓవర్లకే 77 పరుగులు మాత్రమే చేసింది. 1 వికెట్ మాత్రమే కోల్పోయి 77 పరుగులు చేసింది. ఓపెనర్ బేతాల్ ఒక 4, 2 భారీ సిక్సర్లతో 11 బంతుల్లోనే 20 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ 15 బంతుల్లో 23 పరుగులు చేశాడు. 2 సిక్సర్లు, 1 4తో. ఇక దేవదత్ పడికల్ తన ఫామ్ను మరోసారి కంటిన్యూ చేశాడు. చితకొట్టేశాడు. ఆడింది 13 బంతులే, కానీ 3 4లు, 3 భారీ సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. ఇలా ఆర్సీబీ బౌలింగ్ తోడు బ్యాట్స్మెన్లు కూడా చెలరేగిపోయారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఎందుకంటే టార్గెట్ మరీ తక్కువ కావడంతో బౌలర్లను నిందించాల్సిన అవసరం లేదు. జెమియన్ 3 ఓవర్లు బౌలింగ్ వేసి 42 పరుగులు వికెట్ తీస్తే అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. 1 ఓవర్ బౌలింగ్ వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి. ఇలా ఢిల్లీ బౌలింగ్లో కూడా దారుణంగా ఫెయిల్ కావడంతో ఈ జట్టుకు భారీ ఓటమి తప్పలేదు. ఇక్కడ ఢిల్లీ ఓటమి ఒక మైనస్ పాయింట్ అయితే భారీ తేడాతో ఓడిపోవడంతో రన్ రేట్ కూడా బాగా మైనస్లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ ప్లే ఆఫ్ రేస్లో నిలిస్తే మాత్రం ఆ రోజు కూడా ఢిల్లీ క్యాపిటల్స్కు రన్ రేట్ పెద్ద సమస్య కావచ్చు. మరి చూద్దాం అప్పటికి ఏం జరుగుతుందో.